కల్చర్ మన మావళ్ళ హరికృష్ణ గారికి ఒకసారి స్టేజ్ మీద రావాలి. మూవీ మా గోల్డ్ మూవీ అంటారు. ఈ మూవీని చాలా కొత్త లొకేషన్తో కొంచెం ఆకర్షణతో ఆ మూవీని తీయడం జరిగింది. మంచి సెంటిమెంటు, ఒక పల్లెటూరు వాతావరణం, ఒక చిన్న సెంటిమెంట్తో ఈ సినిమా అనేది తీయటం జరిగిందండి. ఈ సినిమాలో ఏంటంటే ఒక పురాతన కాలం నాటి రాజుల కాలం నాటి చెందిన వ్యక్తితో ఈ సినిమాని ముందుకు తీయటం జరిగింది. చాలా బాగుంటుంది. లొకేషన్ పరంగా కానీ ఒక్కొక్క సీన్ పరంగా కానీ చాలా అద్భుతంగా ఉంటాయండి. ఈ సినిమాలో పురాతన కాలం నాటి ఒక నిధి గురించి ఈ సినిమా తీయడం అనేది జరిగింది. దీంట్లో ఒక పల్లెటూరులో నుండి ఒక వ్యక్తి, అంటే రాజుల వంశానికి చెందిన వ్యక్తి, ఇప్పుడు ఆ రాజులో ఉన్న సంబంధం ఇచ్చినట్టు వ్యక్తి ఇప్పుడున్న కాలంలో ఆ వ్యక్తికి ఏమీ తినడానికి ఏమీ లేకుండా పోతుంది. ఆ తినడానికి ఏమీ లేకుండా పోయిన వ్యక్తికి మళ్ళీ తిరిగి తన సంపదకి తెచ్చుకోవడానికి ఒక నిధి అనేది ఒక దారి దొరుకుతుంది. ఆ కాన్సెప్ట్తో ఈ మూవీ తీయటం జరిగింది. సార్ హీరోయిన్ గారు గోపీకృష్ణ గారు, మా హీరోయిన్ గారు అదితి గారు. అదితి నా ఇటు కూర్చో. హాయ్, హలో, అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చినందుకు ఫస్ట్లీ మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ వచ్చినందుకు. అండ్ నా పేరు అదితి నంద. ఈ మూవీలో హీరోయిన్గా చేశాను. చాలా బాగా అనిపించింది. అండ్ ఫస్ట్లీ థ్యాంక్ యూ టు డైరెక్టర్ సార్, నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫిలిం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అందరికి నమస్కారం అండి. ఇక్కడ వచ్చేసిన పెద్దలకి, అలాగే మామిడి హరికృష్ణ గారికి చాలా థ్యాంక్స్. అలాగే నా పేరు గోపికృష్ణ. ఈ సినిమాలో హీరోగా యాక్ట్ చేశాను. గోల్డ్ నెంబర్ 1 సినిమా టైటిల్. అలాగే మా డైరెక్టర్ బోడపాటి కృష్ణ గారు, కథా స్క్రీన్ ప్లే డైరెక్టర్, చాలా ఇష్టపడి ఆయన కళ 10 సంవత్సరాల నుంచి అనుకుంటున్నారు సినిమా తీయాలనేసి. ఎంతో ఇష్టపడి కథను ప్రిపేర్ చేసుకున్నారు. ఆయన కళ ఇప్పుడు నెరవేరింది అనుకుంటున్నాను. చాలా కష్టపడి మంచి లొకేషన్తో మన గుంటూరు, ఖమ్మం, అరకు, హైదరాబాద్ అన్ని పరిసరాల ప్రాంతాల్లో షూటింగ్ చేయడం జరిగింది. నిజంగా థ్యాంక్ యూ సార్. మాలాంటి అందరు కొత్త వాళ్ళు ఉన్నారు ఇందులో. అందరికి అవకాశం ఇచ్చినందుకు ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మా అదితి నంద హీరోయిన్, ఫస్ట్ సినిమా అయినా బాగా చేశారు. యాక్టింగ్ పరంగా కానీ పెర్ఫామ్ బాగా చేశారు. ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే బలగంలో చేశారు కొమరమ్మ గారు, మొగలయ్య గారు. వాళ్ళు ఇక్కడికి ఇచ్చేశారు. చాలా దూరం నుంచి వచ్చారు, ఎంత కష్టపడి. నిజంగా వాళ్ళకి ఇద్దరికి కృతజ్ఞతలు చెప్తున్నాను. మా సపోర్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. బలగం సినిమాలో నటించిన చివరిలో పాట పాడిన కొమరయ్య గారికి, వేదిక మీద ఆహ్వానిస్తూ, తెలంగాణ నేపథ్యంలో సినిమాలు వస్తున్నాయి, తెలంగాణ ప్రాంతాల్లో సినిమాల షూటింగ్ జరుగుతున్నాయి. ఇదంతా మనకి తెలంగాణ రాష్ట్రం వల్ల ఏర్పడిన ఒక గొప్ప అవకాశం. ఇంతకుముందు షూటింగ్లు అంటే ఎక్కడో ఆంధ్ర ప్రాంతంలో చేస్తున్నట్టు ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో మన సినిమాని మనమే తీసుకుంటున్నాం. ఈ రోజు నుంచి మనం సినిమాని ప్రమోట్ చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వ భాషా సంస్కృతి శాఖ తరఫున మనం ఈ సినిమాని ప్రమోట్ చేస్తూ పైడిజేగర్ ఫిల్మ్ థియేటర్లో ఈ ఈవెంట్ జరుపుకుంటున్నాం. పైడిజేగర్ ఫిల్మ్ థియేటర్ అనేది గత కొన్ని సంవత్సరాలుగా ఎంతోమంది యువ కళాకారులని సినిమా రంగాన్ని పరిచయం చేస్తూ ఇక్కడి ఒక వేదిక మార్గదర్శకంగా మారింది. ఈ సినిమా గురించి, ఈ తెలంగాణ నేపథ్యం గురించి మీ మాటల్లో. యంగ్ డైరెక్టర్స్, కొత్త కథలు, అనూహ్యమైన అంచనాలతో రావడం అనేది సహజమే. తెలుగు సినిమా ప్రారంభమైనప్పటి నుంచి కూడా ప్రతిసారి ఒక యంగ్ డైరెక్టర్ లేదా ఒక కొత్త కథతో తనదైన పర్స్పెక్టివ్తో
వస్తూ వచ్చారు. వాళ్ళందరూ కూడా ట్రెండ్ సెట్టర్గా నిలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో అయితే తెలంగాణ నుంచి అలాగే యూత్ నుంచి అంటే తెలంగాణ తెలుగు ప్రాంతాలంతటా కూడా ఏ క్రియేటివ్ పర్సనాలిటీ కానీ వాళ్ళ లక్ష్యం ఏంటంటే సినిమాల్లో తమ క్రియేటివ్ వర్క్ని చూడాలనేది. ఒక కథ చెప్పాలనుకుంటున్నారు, తమకు తెలిసిన కథ, తమకు నచ్చిన కథ, ప్రజలకి నచ్చుతుందని నమ్మిన కథని చెప్పాలనుకుంటున్నారు. సో అలాంటి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్లో ఈ సినిమాతో మనకు పరిచయం అవుతున్న యంగ్ డైరెక్టర్ బోడపాటి కృష్ణ. సో బోడపాటి కృష్ణ సినిమాని ప్రేమించాడు, సినిమా కళని ఆరాధించాడు, సినిమా ద్వారా తన కథని చెప్పాలనుకున్నాడు. సో ఊరు నుంచి వచ్చాడు, ఊరిలో ఉండే జీవితాలను చూశాడు, ఊరి జీవితాలను మాత్రమే కాకుండా నగరానికి వచ్చాడు, నగరంలో ఉండే సంఘర్షణను కూడా చూశాడు, ఒక దుఃఖాన్ని చూశాడు, బాధను చూశాడు, వేదనను చూశాడు, ఎన్నెన్నో కష్టాలని దాటుకొని ఎన్ని అయినప్పటికీ ఏమైనప్పటికీ సినిమాని కలగన్నాడు, సినిమాని స్వప్నించాడు, సినిమాని సాధించాలనుకున్నాడు, తన కళలోంచి ప్రపంచానికి సినిమాను చూపించాలనుకున్నాడు. అలాంటి బోడపాటి కృష్ణ లక్ష్మీ సమ్మక్క క్రియేషన్స్ నేపథ్యంలో ఒక చక్కని సినిమాని మన ముందుకు తీసుకొచ్చాడు. సో సినిమా పేరు గోల్డ్ నెంబర్ 1. సో మనం ఇక్కడ నిజంగా చెప్పాలంటే ట్రెజర్ హంట్ అనే కాన్సెప్ట్ అనేది మొదటి నుంచి కూడా ఒక క్యూరియాసిటీ ఎలిమెంట్, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. అది వరల్డ్ సినిమాలో తీసుకున్నా, హాలీవుడ్లో తీసుకున్నా, ఈవెన్ తెలుగు సినిమాల్లో తీసుకున్నా, కౌబాయ్ సినిమాలు, ఇంకా ఏ స్టైల్ ఆఫ్ సినిమాలు తీసుకున్నా ఒక నిధిని అన్వేషించడం, నిధిని మళ్ళీ దొరకబట్టుకోవడం అనే కాన్సెప్ట్ లంకెబిందెల కాలం నుంచి మొదలుకొని, అంటే మన పొడుపు కథల్లో, జానపద కథలో లంకెబిందెల నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఒక మంచి సక్సెస్ ఫార్ములా. సో అలాగే ఆ కథని ఒక మంచి నేపథ్యంతో, అంటే ఒక ఎప్పుడెప్పుడో పూర్వకాలంలో ఒక రాజులు, ఆ చక్రవర్తులు ఏదో పోగొట్టుకున్నారు, అది ఎక్కడో పోయింది. ఇప్పటి వారసుడు తన పూర్వీకుల సంపదని, ఆ ఖజానానంతటిని, ఆ ట్రెజర్ని, ఆ నిధిని అంతటిని మళ్ళీ చేరుకోవాలి, మళ్ళీ సంపాదించాలనే లక్ష్యంతో చేసే ప్రస్థానం, ఆ ప్రయాణంలో జరిగే సంఘటనలు, జరిగే ఒక ఆశ్చర్యకరమైన సంగతులు, అలాగే కొత్త ప్రపంచానికి సంబంధించిన విశేషాలు, కొత్త లొకేషన్లతో ఆశ్చర్యకరంగా, విస్మయకరంగా ఉండే సన్నివేశాలతో ఒక సస్పెన్స్ని, థ్రిల్ని, అలాగే మనకు ఒక ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఈ గోల్డ్ నెంబర్ 1 అనే సినిమాని బోడపాటి కృష్ణ రూపొందించారు. ఈ సినిమా ద్వారా అంటే తను మాత్రమే కాకుండా ప్రొడ్యూసరు కొత్త ఆయనే, డైరెక్టరు కొత్త ఆయనే, హీరో గోపీకృష్ణ మొట్టమొదటి సినిమా, అలాగే హీరోయిన్ అదితి మొట్టమొదటి డెబ్యూ వెంచర్. సో ఇలాగే మొత్తం అందరి కొత్త వాళ్ళతో ఒక చక్కని కథని, ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్తో కూడిన కథని మన ముందు సినిమాకి తీసుకొస్తున్నాడు. సో ఈ సినిమా ఇప్పుడు ఎవరైతే కొత్త థ్రిల్లింగ్ ఎలిమెంట్ని ఇష్టపడే ప్రేక్షకులు ఉంటారో, అలాగే యూత్ ఉంటారో ఖచ్చితంగా నచ్చే సినిమా అవుతుంది. ఫోటోగ్రఫీ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, మ్యూజిక్ కానీ ఆ థీమ్కి తగినట్టుగా, కథకు తగినట్టుగా చాలా ఇంట్రెస్టింగ్ ఉండేలాగా కృష్ణ తన దగ్గరుండి తనకు కావాల్సిన ప్రొడక్ట్ని రాబట్టుకునే ప్రయత్నం చేశాడు. సో ఈ సినిమాలో ఒక ప్రధానమైన ఆకర్షణ ఏంటంటే బలగం సినిమా ద్వారా ఫేమ్గా సాధించిన కళాకారులు, బుడుగ జంగాల కళాకారులు ఎవరైతే ఉన్నారో ముగులయ్య అండ్ కొమురమ్మ ఇద్దరు కూడా ఈ సినిమాలో నటించారు. ఇది వాళ్ళకి దీంట్లో ప్రధానంగా కొమురమ్మ ఒక పూర్తి స్థాయి పాత్ర నటించడం అనేది చాలా విశేషం. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత, అలాగే ఓటీటీ వచ్చిన తర్వాత సినిమాకి, హీరోలకి, పాత్రలకి వీళ్ళు మాత్రమే తగ్గుతారనే గతకాలపు అభిప్రాయాన్ని బ్రేక్ చేస్తూ ఇప్పుడు చాలా అనూహ్యమైన వ్యక్తులు, అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్స్తో ముందుకు వస్తున్నారు. అలాగే ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఒక కథ ఉంది, చెప్పడానికి కావాల్సిన సినిమా ఉంది. సో ఆ లెక్కన కృష్ణ తను ఏం చేశారంటే ఈ సినిమా కథనంతా కూడా కొమురమ్మ ప్రధాన ఒక పూర్తి స్థాయి పాత్రలో వచ్చేలాగా ప్లాన్ చేసుకొని ఈ సినిమాని రూపొందించడం జరిగింది. సో ఇలా ఈ మట్టికి, ఇక్కడుండే విశ్వాసాలకి, ఇక్కడుండే నమ్మకాలకి, ప్రజలకు ఉండే ఒక బిలీఫ్ సిస్టమ్ని బేస్ చేసుకొని ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్తో సస్పెన్స్ క్రియేట్ చేసే విధంగా గోల్డ్ నెంబర్ 1 అనే సినిమాని తీశాడు. సో గతంలో కూడా మనకు టైటిల్ సెంటిమెంట్లో ఏంటంటే నెంబర్ 1 పేరుతో వచ్చిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్.
అది కేడి నెంబర్ 1 కావచ్చు ఎన్టీఆర్ది, మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ 1 కావచ్చు, అలాగే కూలీ నెంబర్ 1 వెంకటేష్ది కావచ్చు. అలాగే మీరు ఏదైనా తీసుకోండి, నెంబర్ 1 అనే పేరుతో వచ్చిన ప్రతి సినిమా దాదాపుగా హిట్ అయింది. అంటే సెంటిమెంటల్గా చూస్తే సినిమా వరల్డ్ ఈజ్ టోటల్లీ డ్రివెన్ బై సెంటిమెంట్స్ కనుక చూస్తే. అలాగే గోల్డ్ నెంబర్ 1 అనే పేరుతో వస్తున్న ఈ సినిమా కూడా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటూ నిర్మాతలకి, డైరెక్టర్ బోడపాటి కృష్ణకి, అలాగే ఈ కొత్త సినిమాలు నటిస్తున్న గోపీకృష్ణ అండ్ అదితి అండ్ మొత్తం ఎంటైర్ స్టార్ కాస్ట్కి, మ్యూజిక్ కంపోజర్ అండ్ డైరెక్టర్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. 2024 సంవత్సరపు శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ శుభాకాంక్షలు. ఈ వేదికపైకి మాకు ఛాన్స్ ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. సినిమా డైరెక్టర్ బోడపర్తి కృష్ణ గారు, సినిమా యాక్టర్ గారు, మరి మ్యూజిక్ డైరెక్టర్ గారు, అందరూ వచ్చిన జనాలకు, పెద్దలకు అందరికీ నమస్కారములు. మరి బలగం సినిమాలో లాస్ట్ సాంగ్ పాడిన నా పేరు ముగిలయ్య, ఈమె నా భార్య కోరమ్మ గారు. ఈ సినిమాలో చూద్దాము గోల్డ్ నెంబర్ 1. ఈ సినిమాలో బోడపర్తి కృష్ణ గారు, వీళ్ళు మొగిలి కోరమ్మ ఉండవలసిన వాళ్ళు ఉండాలి, లోకానికి మంచి పేరు వచ్చిన వారు. మరి ఈ సినిమాల్లో తప్పకుండా హిట్ అవుతుంది. చూసేవాళ్ళంతా తండ్రులు తప్పకుండా సినిమా బాగుంటుంది. తండ్రులు అయ్యలు, అన్నదమ్ములు, ఆత్మ బాంధవులు, మనవళ్ళు, మనవరాళ్ళు, బలగం మొత్తం కదిలి రావాలి, మొత్తం కదిలి వచ్చి చూడాలి. చూసినాక మళ్ళా చూడాలని అంత మీకు ప్రేమ కలుగుతుంది. సినిమా పేదవారింటిలో కథ ఎలా ఉంటుంది, వాళ్ళ బతుకులు ఎలా ఉంటాయి, పేదవారింటిలో వాళ్ళు కాయ కష్టం చేసి తల్లిదండ్రి కూలినాలు చేసి ఎండకు ఎండి వానకు తడిసి పిల్లలు చదువుకున్న వాళ్ళు తల్లిదండ్రి మరణమైతే ఆ పిల్లలు పాఠశాలకు పోయి వచ్చి ఎంత బాధపడతారు. ఆ బిడ్డ తల్లిని తలుచుకొని ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే గుండెలు ఎన్నగినట్టు కరిగిపోవాలి మన మనసు, మన గుండెలు. ఆ సినిమా చూస్తే తండ్రులు, అయ్యలు, ఆత్మ బాంధవులు, బలగం సినిమాలో ఎంత అద్భుతంగా దుఃఖంగా నడిచిందో ఈ సినిమాతో అంత దుఃఖంగా నడుస్తుంది. మీరందరూ చూడాలని మనవి చేస్తున్నాను. మాకు ఆజ్ఞించిన పెద్దలకు నమస్కారం. ఈ స్టేజ్ మీదకి అవకాశం ఇచ్చి ఈ సినిమాలకు మాకు అవకాశం ఇచ్చి మమ్మల్ని రప్పించినందుకు బోడపర్తి కృష్ణకు ధన్యవాదాలు. బలగం సినిమా ఎంత ఘోరమైన కష్టకాలం ఉన్నదో, ఎంత బాధ ఉన్నదో, ఎంత బాధకరంగా నడిచిందో అట్లాంటి సినిమా ఇది. కుటుంబం సినిమా. పేదవారు, తల్లిదండ్రి బీదవాళ్ళు. తల్లిదండ్రి బీదవాళ్ళు అయితే కొడుకు పుట్టి మరి తండ్రిని తల్లిదండ్రి మరణమైన కానీ కొడుకు పుట్టి తల్లిదండ్రి పేరు దక్కించుతారు. ఇది ఘోరమైన కష్టకాలం.
ఘోరమైన బాధ ఉంటుంది. అందరు అందరు చూడవలసిన సినిమా ఇది. ఇంటి కుటుంబం సినిమా కష్టంగా ఉంటుంది, ఘోరమైన బాధ. ఎవరైనా ఒక్కసారి చూస్తే 10 సార్లు చూడాలి ఆ సినిమా అంటట్టు ఈ సినిమా అంత బాగుంటుంది. ఎవరైనా చూడవచ్చు. గోపికృష్ణ నా కొడుకు నటించాడు. తల్లిదండ్రి పేరు దక్కించుతాడా? మరి తల్లిదండ్రి పేరు గొప్ప పేరు తెచ్చే కొడుకు. అంత ఘోరమైన బాధ ఉంటుంది, స్టోరీ బాగుంటుంది, కష్టకాలం ఉంటుంది, అన్ని విధముల కలిపి ఉంటుంది. పల్లెటూరు సినిమా ఇది. అదితి నంద మరి యాక్టర్ అమ్మ, ఆమె సుత మంచిగా నటించాలి. మరి గోపికృష్ణ సుత మంచిగానే నటించాడు, బ్రహ్మాండంగా. అందరు ఇళ్ళ అందరూ మంచిగానే ఇచ్చారు. అందరూ చక్కటి వాళ్ళు, నటించిన వాళ్ళ పేరు తెలియదు కానీ అందరూ మంచిగానే ఉన్నారు. పల్లెటూరు సినిమా చూడవలసిన సినిమా. ఘోరమైన బాధ ఉంటుంది, ఘోరమైన కష్టకాలం ఉంటుంది, ఇంటి కుటుంబం సినిమా, అన్ని కలిసి అన్ని విధముల కలిపి ఉండే సినిమా ఇది. మీరు చూడాలని మళ్ళా చూడాలని ఎప్పటికీ చూసిన వారు 10 సార్లు చూడాలి ఈ సినిమా. అంత బాగుంటుంది, అంత అద్భుతం. అందరికీ నా పేరు కుమరమ్మ, మా వారి పేరు మొగిలి, నా కొడుకు సుధార్చనం ఇలా గుండకు నటించారు. నా కొడుకు సుధా ఉన్నాడు. మరి అందరికీ ధన్యవాదాలు. గోల్డ్ నెంబర్ 1 మూవీ చాలా బాగా వచ్చింది. ఇది ఒక లవ్ స్టోరీని కాకుండా మంచి కమర్షియల్ సబ్జెక్ట్. ఫస్ట్ హాఫ్ అంతా విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది, సెకండ్ హాఫ్ మొత్తం ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. కథ ఎటు వెళ్తుందో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఉంటుంది సినిమా. ఎక్కడ బోర్ అనిపించకుండా మంచి సీన్స్ బాగా క్రియేట్ చేసి డైరెక్టర్ బాగా తీశారు ఈ సినిమాని. అలాగే మా కొమరమ్మ గారికి అమ్మగా చేశారు సినిమాలో. మొగలయ్య గారికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చారు. ముఖ్యంగా నాకు చాలా బాధగా ఉంది ఇంత కష్టపడి వచ్చినందుకు. ఈ సినిమా అందరూ చూసి మా సినిమాని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు అదితి నంద. ఈ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేశాను. నాకు చాలా బాగా అనిపించింది. అండ్ డైరెక్టర్ సార్ కృష్ణ సార్, దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫిలిం. నాకు చాలా బాగా ఎంకరేజ్ చేశారు. అండ్ ఈ మూవీ వచ్చేసి సస్పెన్స్, థ్రిల్లర్ అండ్ కొంచెం లవ్ స్టోరీ అండ్ ఎమోషనల్ కొంచెం బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ అందరికీ. అండ్ గోపికృష్ణ హీరోగా అండ్ చాలా సపోర్ట్ చేశారు. అంటే ఏదైనా మిస్టేక్ చేస్తే అలా కాదు ఇలా అని చెప్పేసి ఆల్రెడీ 4 మూవీస్ చేస్తున్నారు. సో అలా. అండ్ డిఓపి సార్ కూడా, ఇజాజ్, ఇక్కడ లేరు ఇజాజ్ సార్. సో వాళ్ళు కూడా చాలా బాగా ఓపిక్గా అని చెప్పారు. అండ్ డైరెక్టర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీలో నాకు చేయడం చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ. గురించి చాలా ఈ టీంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అందరం చాలా కష్టపడ్డాము. సో ఈ మూవీ చేసినటువంటి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇచ్చారు సో బలగం సినిమా కొమరయ్య, సో గోపి గారు, హీరోయిన్ గారు, మొగలయ్య గారు, సో చాలా బాగా చేశారు. మూవీలో చాలా అద్భుతంగా నటించారు సార్. సో మేము చేసిన ప్రతి ఒక్క మూవీని చాలా కష్టంగా తీసాము. సో కష్టపడి ఒక విధంగా ఆ స్టోరీని తీసుకురావడం జరిగింది ముందుకి. సినిమా చాలా బాగుంటుందండి. సో ఫైట్ సీన్లు కానీ, ఒక్కొక్క ఫైట్ కానీ, ఒక లొకేషన్ పరంగా కానీ చాలా కష్టపడి ఒక విధంగా మారేడు మిల్లు అలాంటి లొకేషన్కి వెళ్ళాము. సో గుంటూరు, సత్తెనపల్లి, సో ఇలాంటి లొకేషన్ అన్నీ చేసాము. పల్లెటూరు నుంచి బ్యాక్గ్రౌండ్ సెంటిమెంట్ సీను, ఒక ఇంటిలో తినడానికి ఏమీ లేకపోయినా ఒక చిన్న సెంటిమెంట్ సీన్ వస్తుందండి. సో
మన కొమరం గారు చేశారు, చాలా బాగా నటించారు, అద్భుతంగా ఆ సీను. సో దాంట్లో ఏమిటంటే చాలా తినడానికి ఏమీ లేకుండా ఉండే స్థితిలో ఉంటారు. పురాతన కాలం లాంటి స్టోరీ అండి ఇది. సో ఈ కాలానికి వచ్చేసరికి ఏమి ఉండదు, న్యాచురల్గా పల్లెటూరుతో వాతావరణంతో అంతా చాలా చక్కగా తీసాము. సో తప్పకుండా అందరూ ఈ మూవీని చూడాలని కోరుకుంటున్నాము. టీజర్ ట్రైలర్ సో డబ్బింగ్ నడుస్తుంది. సో డబ్బింగ్ అంతా అయిన తర్వాత ఈ మూవీ ఒక 2 నెలల్లో టీజర్ రిలీజ్ చేస్తాం. అంతే. ఈ సినిమా మొత్తం షూటింగ్ కంప్లీట్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఆల్రెడీ డబ్బింగ్ ఎడిటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా ఆల్రెడీ డిఏకి ఇచ్చాము. ఈ సినిమా త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ అయిన తర్వాత వెంటనే టీజర్ లాంచ్ చేస్తాం. అలాగే మార్చి అనుకుంటున్నాం, ఫిబ్రవరి మార్చి అనుకుంటున్నాం, దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం. అలాగే మీ సపోర్ట్ అంతా మాకు ఎప్పుడు ఉండాలని, ఈ సినిమాకి బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. Hi, this is Danya Balakrishna. Please subscribe to SS Telugu TV. Hi, it's me Madhvilata. Please subscribe to SS Telugu TV.